హారికాస్ హోమ్ కుకింగ్ ఫేవరెట్ రెసిపీస్ మీకు చూపించబోతున్నాను. ఇది లెటస్ ఫ్రాప్స్ అని అంటాము. ఈ లెటస్ అనేది మనకి చూడడానికి క్యాబేజీ లాగే ఉంటుంది, కానీ ఇది మనకి సాలడ్స్లో యూజ్ చేసుకుంటాము. చాలా మందికి తెలిసే ఉంటుంటుంది. మనకి యూఎస్లో ఈజీగా ఎలాంటి గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళినా దొరికిపోతుంది. సో ఇది మనకి చైనీస్ రెస్టారెంట్లో ఒక స్టార్టర్ కింద దొరికే రెసిపీ ఇది. సో నేను ఎప్పుడు వెళ్ళినా సరే ద మస్ట్ తినే వచ్చే రెసిపీ ఇది, ఎందుకంటే నాకు బాగా ఫేవరెట్. దీని మీద మనం కొత్తిమీర చల్లుకొని అలా లైట్గా ఇష్టం ఉంటే మీకు నిమ్మకాయ పిండుకొని మనం జంతికలు చేసుకుంటాము కదా రైస్ ఫ్లోర్తో, ఆ జంతికలు సబ్స్టిట్యూట్గా నేను వేస్తున్నాను. సో మనకి దొరికే విధంగా మనకి ఇంట్లో దొరికే అవైలబిలిటీ బట్టి మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు మీకు ఈజీగా చూపిస్తాను. ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నేను గరం మసాలా వేసుకుంటున్నాను. యాలకులు, లవంగాయలు మరియు దాల్చిన చెక్క. ఇది కొంచెం ఒక నిమిషం అలా ఎగేటట్టుగా అలా వేపండి దూరగా. అది కొంచెం ఎగిపోయిన తర్వాత మీరు అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా కుక్ అయ్యేటట్టుగా, ట్రాన్స్లూసెంట్ అంటే కొంచెం పల్చగా అయిపోతుంది చూసారా, అంతవరకు కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత మనం అందులో అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ బాగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకుందాం తొందరగా వేగడానికి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చూసారా, నా ఆనియన్స్ ఆల్రెడీ గోల్డెన్ కలర్గా వచ్చేసింది. ఇప్పుడు నేను అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు కొంచెం బాగా మిక్స్ చేసుకొని వేపుకోండి. సో మనకి అల్లం తెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది ఇక్కడ. ఇప్పుడు నేను కొంచెం ఈ కర్రీకి తగినంతగా ఉప్పు మరియు పప్రికా పౌడర్ వేస్తున్నాను. పప్రికా పౌడర్ వేయడం వల్ల మంచి రంగు అనేది వస్తుంది మనకి. తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇవంతా మిక్స్ అయిన తర్వాత మనం దీంట్లోకి చూసారా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ధనియా పౌడర్ మరియు జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని కలుపుకుందాం. కలుపుకొని ఇందులో మనం బాగా కడిగి పెట్టుకున్న నేను గోట్ కీమా వాడుతున్నాను. మీరు కానీ గోట్ కీమా లేదు అనుకుంటే చికెన్ కీమా కూడా వాడుకోండి. మరి అది కూడా లేదు అనుకుంటే మనం ఇంట్లో కూడా కీమా తయారు చేసుకోవచ్చు. కొంచెం మిక్సీ కొట్టేస్తే అయిపోతుంది. కొంచెం ఎందుకులే హెడేక్ అనుకుంటే మీరు బయట నుంచి కూడా తెచ్చుకోండి. సో బాగా కడిగేసి ఇది మనం ఇందులో మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని, మరి ఎక్కువ వేయొద్దు, కొద్దిగా 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని నేను ఈ మటన్ అంతా బాగా మరిగించుకుంటున్నాను. మటన్ కొంచెం చికెన్ కన్నా టైం పడుతుంది కదండి కుక్ అవ్వడానికి. సో మటన్ కీమా చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని కుక్ చేసుకోండి. సో ఇది నేను మన ఇండియన్ వర్షన్గా ట్రై చేసి పెట్టుకున్నాను. మనకి అమెరికన్ చైనీస్ దాంట్లో దొరికే దాంట్లో వాళ్ళు కొంచెం డిఫరెంట్గా వేస్తారు సాసెస్ అంతా, బట్ నేను ఇది మన ఇండియన్ వర్షన్లో మనకి ఈజీగా అవైలబిలిటీ ఉన్నవన్నీ. సో ఒక రెసిపీ కోసం మనం అన్నీ కొనలేం కదండి. సో మన ఇంట్లో నచ్చేటట్టుగా తయారు చేసుకొని మనకి దొరికే ఐటమ్స్తో తయారు చేసుకోవాలంటే ఈజీగా అందరికీ ఉండాలి కాబట్టి నేను మన ఇంట్లో దొరికే అవైలబిలిటీ ఐటమ్స్తోనే చూపిస్తున్నాను. సో మనకి లెటస్ అనేది ఈజీగా ఎన్ని గ్రాసరీ స్టోర్స్లో దొరికిపోతుంది. సిటీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా దొరికిపోతుంది కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇది లో క్యాలరీ ఫుడ్ కూడా. సో మనం ఇక్కడ వాటర్ ఉడికిపోయింది చూసారా, కొంచెం మటన్ ఒక 50% వరకు కుక్ అయిపోయింది. సో నన్ను మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకాసేపు కుక్ చేసుకుంటాను.
మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా చెప్పండి. ఆల్మోస్ట్ ఐమ్ రెడీ టు సర్వ్ నా. మనకి రెస్టారెంట్స్ ఇచ్చేటప్పుడు ఇలా పైన ఈ జంతికలు అనేది జల్లుతారనమాట బాల్చి ఫ్రెండ్స్. సో మనకి ఈజీగా అవైలబిలిటీ ఉంటుందని చెప్పేసి నేను ఈ జంతికల్ని వేపేసుకొని ఫ్రెష్గా అందులో రావడానికి వేసుకున్నాను. సో లెటర్స్లలో మనం స్టఫ్ చేసుకుని వ్రాప్ చేసుకుని వ్రాప్స్ లాగా తినడమే. ఇంకా సర్వ్ రెడీ టు సర్వ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.